అదే మాదిరిగా భోంచేసిన తర్వాత చేతులు కడుక్కో. Minister Nara Lokesh delivered a sharp warning to the YSR Congress party, stating that if they provoke, he will respond with double force. He remarked that only 3 pages of the Red Book are filled so far, with many more to come, and emphasized that he knows exactly when to act against violators. Lokesh asserted that the coalition government will not spare anyone who breaks the law. He further noted that just as he fought against Jagan, he also fought within his own party to bring reforms. Lokesh explained that the party is adapting to changing times and added that even today he continues to challenge Chandrababu Naidu. But once Chandrababu makes a decision, he bows his head and ensures its implementation. ఒక పద్ధతి ప్రకారం మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్య చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము పీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. ఒక పద్ధతి ప్రకారం మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే